ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చూడండి, ప్రార్థన చేయవలసిన ప్రవక్త ప్రార్థన చేయకుండా నిద్రపోతుంటే ఆ వాడలో ప్రయాణం చేస్తున్న ప్రజలందరూ వచ్చి ఆ ప్రవక్తని ఎత్తి సముద్రంలో పడేస్తారు. శ్రమ. ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన చేయకపోతే వానికి శ్రమ, శోధన కలుగుతుంది. 3 దినాలు చేప కడుపులో యోన ఉండవలసిన పరిస్థితి. ఒయ్యి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని ఓడ నాయకుడు అతనితో చెప్పే అంతగా దిగజారిపోయాడు. అన్ని ప్రజలు కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి అంటారు, ఏంటి ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేదా, ఈరోజు ప్రార్థన చేసుకోలేదా అని అడుగుతూ ఉంటారు. చూడండి, దేవుడు వారి ద్వారా కూడా మనతో మాట్లాడతాడు, వారి ద్వారా మనకి బుద్ధి చెబుతాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిందేంటి? ప్రార్థన చేయాలి. విడుదల కొరకు ప్రార్థన చేయాలి, రక్షించమని ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే విఎం బౌన్స్ అనే దైవజనుడు చెప్తాడు, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన ద్వారా శక్తి విడుదలవుతుంది, అందుకోసం చేయాలి. ఈ ప్రవక్త ప్రార్థన చేయవలసిన ప్రవక్త ప్రార్థన చేయకుండా కష్టం వస్తే నిద్రపోతున్నాడు. ఫలితంగా సముద్రంలో ఎత్తివేయబడ్డాడు. చేప కడుపులోకి వెళ్ళవలసిన పరిస్థితి, 3 దినాలు ఉపవాసం ఉండవలసిన పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆ శక్తిని ఇవ్వమని ప్రార్థించాలి, అడగాలి. ప్రార్థించకపోతే శక్తి రాదు, శక్తి రిలీజ్ అవ్వదు. మన జీవితంలో వచ్చే శోధన, శ్రమ, వీటన్నిటిపై మనకు జయం రావాలి అంటే మనకు శక్తి కావాలి. ఆ శక్తి ప్రార్థన ద్వారా వస్తుంది. దావీదు భక్తుడు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యమోలే ఉన్నది అని అంటాడు. అలాంటి భక్తుడు కూడా ఒకరోజు ప్రార్థించకుండా సాయంకాలం మిద్దెక్కి తిరుగుతూ ఉన్నాడు. దేవుడికి ఇవ్వవలసిన సమయంలో ఖాళీగా తిరుగుతుంటే శోధన వచ్చింది. చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పాపం చేశాడు. ఫలితంగా ఇప్పటికి దావీదు చనిపోయి సుమారుగా 3000 సంవత్సరాలు అయినా కానీ ఏమని సాక్ష్యం ఉందో తెలుసా ఆయనకి? దావీదు దేవుని హృదయానుసారుడండి అని అంటూనే దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడండి, బత్షెబా భర్తను చంపించిన నరహంతకుడండి అని ముద్ర వేశారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తి నీవు పాపములో పడిపోకుండా నిన్ను రక్షిస్తుంది. ఆ శక్తి శోధనలను జయించే శక్తినిస్తుంది. ఆ శక్తి శ్రమలపైన నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన శక్తి విశ్వాస వీరునిగా నిన్ను నిలబెడుతుంది. లోకాసువార్త 18వ అధ్యాయంలో ప్రభువారు ఏం చెప్పాడంటే, మీరు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. మాకెక్కడ టైం కుదిరిద్దండి అని చాలామంది సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు. ఆయన విసుకగా ప్రార్థన చేయమని చెబుతున్నాడు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి పండుకునే వరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక ప్రక్క పనులు, రెండో ప్రక్క ప్రార్థన. దీనిని డ్యూయల్ అటెన్షన్ అని అంటారు. 2 విభిన్నమైన అంశాలపై ఏకకాలంలో దృష్టి సారించడం. ఎందుకు చేయాలి బ్రదర్ గారు అలా? ఎందుకు చేయాలంటే, మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవడు నిద్రపోతూ ఉంటాడు, ఎవడు సోయి లేకుండా ఉంటాడు, ఎవడు తన అటెన్షన్ అంతా లోకం మీద పెడతాడు, వాడిని మృంగేస్తాడు. వాడిపైన ఏదో ఒక శోధనను తీసుకొస్తాడు. వాడి జీవితంలో మాయని మచ్చలను మిగులుస్తాడు. కాబట్టి ఇప్పటికే మనం ఆత్మలో చచ్చిపోయిన వారమలే ఉన్నాం. అందుకే మికా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు ప్రవక్త, నా శత్రువా నా మీద అతిశయింపవద్దో, నేను పడిపోయినను తిరిగి లేస్తాను. చూడండి, సాతానుగాడు కూడా ఒక దురాత్మ కదా. ఈ దురాత్మతో ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడు? ఆత్మలోనే మాట్లాడుతున్నాడు. సాతానుగాడు ఆత్మను లోపరుచుకోవడం కోసం శరీరాన్ని బలహీనపరుస్తాడు. చూడండి, మనం ఆత్మలోనే సాతానుగాడిని గద్దించగలుగుతాం, ఆత్మలోనే ప్రభువుని ప్రార్థన చేయగలుగుతాం. సాతానుగాడితో మాట్లాడుతున్నాడు ప్రవక్త, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు. ఆత్మలో సాతానుగాడితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు ఒక దురాత్మ, గాలి. వాడితో ఎలా మాట్లాడగలం? భౌతికంగా మాట్లాడటం కాదు, ఆత్మలో మాట్లాడి గద్దిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు గారు అంటారు, మీ విరోధి అయిన అపవాది కదా, వాడు ఎప్పుడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. మనం పోరాడేది భౌతికమైన వాటితో కాదు,
మనం ఆత్మలోకంలోకి వెళ్ళి దురాత్మలతో పోరాడుతున్నాం. మనం ఎలా పోరాడగలం? మోకరించి నువ్వు ఆత్మతో ప్రార్థన చేయటమే పోరాటం. కాబట్టి నువ్వు పని చేస్తున్నా నువ్వు ప్రార్థించాలి. నువ్వేం చేస్తున్నా కానీ నీ మనసు లేదా నీ ఆత్మ నిత్యము ప్రభువుకి కనెక్ట్ అయి ఉండాలి. లేదంటే శత్రువైన సాతాను మనల్ని జయిస్తాడు. శత్రువైన సాతాను మనల్ని లోపరుచుకుంటాడు. దావీదు భౌతికంగా మిద్దె మీద ఉన్నాడు. దావీదు మనసు కూడా మిద్దె మీదే ఉంది. తాను తిరుగుతున్న మిద్దె చుట్టూ తిరుగుతూ ఉంది తన మనసు. అందుకే సాతానుగాడు చూశాడు. సరైన సమయానికి వచ్చాడు, దావీదును పట్టుకున్నాడు, పాపంలో పడేశాడు. ఇప్పటికీ మాయని మచ్చ. తన జీవితం అంతా పరిశీలన చేస్తే అంత వైట్గానే ఉంది, కానీ ఆ ఒక్క క్షణం అక్కడ మాయని మచ్చ. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే మనం అనునిత్యము ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. విసుకకుండా ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థించాలి అని పౌలు గారు చెప్తాడు. ఎందుకంటే అపవాదిని జయించాలంటే ఆత్మలో మనం పోరాటం చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది. సాతానుగాడిని తరిమే శక్తి ప్రార్థనలో ఉంది. సాతానుగాడు తీసుకొచ్చే శోధనను జయించే శక్తి ప్రార్థనకుంది. శ్రమలను జయించే శక్తి ప్రార్థనకుంది. మన అటెన్షన్ను, మన గురిని దారి తప్పించే అనేకమైన అంశాలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని జయించే శక్తి ప్రార్థనకు ఉంది. ఈ ప్రార్థన ఒక 10 నిమిషాలకో, అరగంటకో, 2 గంటలకో, గంటకో ముగించి అమ్మయ్యా ఈరోజు ప్రార్థన చేసాం అనిపించుకునేది కాదు. ఇది నిత్యము చేయవలసినది. బ్రదర్ లారెన్స్ గారు ఆయన వంట చేస్తూ ప్రార్థన చేస్తాడు, గిన్నెలు కడుగుతూ ప్రార్థన చేస్తాడు, కూరగాయలు కోస్తూ ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక చెఫ్, ఒక కాలేజీ ఇన్స్టిట్యూట్లో ఒక చెఫ్. ఆ చెఫ్ కూరగాయలు కోస్తూ ప్రార్థన చేస్తాడు, తాలింపేస్తూ ప్రార్థన చేస్తాడు, అన్నం వండుతూ ప్రార్థన చేస్తాడు, కూర వండుతూ ప్రార్థన చేస్తాడు. తాను ఇక్కడ పని చేస్తున్నాడు, తాను వంటింట్లో పని చేస్తూ తన ఆత్మలో ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ వైఖరి ఉండాలి మనకి. దీన్ని డ్యూయల్ అటెన్షన్ అని అంటారు. ప్రతి క్రైస్తవుడు భూమి మీద నివాసం చేస్తున్నా తన మనసు ఎప్పుడు కూడా పరలోకంలో కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఒకేసారి వాడు గాలి తుఫాను తీసుకొచ్చినట్టు మన జీవితంలోకి శోధనలు తీసుకొస్తాడు. చూడండి, మనం ఈరోజు చాలా పరిశుద్ధంగా బ్రతికామనుకుంటాం, కానీ నెక్స్ట్ డేనే శోధనలో పడిపోతాం. ఈరోజు మన అటెన్షన్ అంతా ప్రభువులో ఉన్నట్లుగా మనం ఫీల్ అయిపోతాం కదా, కానీ నెక్స్ట్ డే చూడండి అటెన్షన్ అంతా కూడా మళ్ళీ తప్పిపోయి ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం దృష్టిని నిలుపుతాం. ఆ రోజంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మన మనసు ఎక్కడుంది? లోక సంబంధమైన వాటి మీద ఉంది. అందుకే సాతానుగాడు మనల్ని మెల్లమెల్లగా ఎర్రయేసిన గాలాన్ని లాగినట్టు లాగుతా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, చేపకు వెరేసినట్లుగా నీకు ఎర్రేస్తూ ఉంటాడు. ఒకే రోజు కాదు, రోజు కొంచెం లాక్కొని నేను తీసుకెళ్ళి పాతాళంలోకి దింపుతాడు. పాపం పాతాళపు అనుభవం. అందుకే దాని ద్వారా మనకేమొస్తుంది తెలుసా? శ్రమ, శోధన, నింద, అవమానం, దుఃఖం, వేదన. ఎందుకు కలుగుతున్నాయ్యా అంటే మన అటెన్షన్ లోకం మీద ఉంది, అందుకే జరుగుతుంది. అందుకే మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. భక్తుడు అంటాడు, మీరు చూడవలసినవి మీరు చూడగలిగితే చూడకూడనివి మీరు చూడలేరు. చూడాల్సింది పరసంబంధమైనవి నువ్వు చూస్తే భూ సంబంధమైన ఈ యొక్క రంగుల ప్రపంచం నీకు తుచ్చమైనదిగా కనిపిస్తుంది. పరసంబంధమైన వాటిని మీరు చూడాలి. అయితే మీ అటెన్షన్ పరలోకంలో ఉండాలి. ఒక అటెన్షన్ మీ పనుల మీద ఉండాలి, రెండవ అటెన్షన్ పరలోకంలో ఉండాలి. 2 విభిన్నమైన అంశాల మీద ఏకకాలంలో మీరు దృష్టి సారిస్తూ ప్రార్థన చేయాలి. బ్రదర్ లారెన్స్ అలానే చేసేవాడు. భౌతికంగా ఇక్కడ మనం పనులు చేస్తూ మన మనసును ప్రభు వైపు నిలపాలి. అలా నిలిపినట్లయితే శోధనలు వచ్చినా శోధనల మీద జయం వస్తుంది, శ్రమలు వచ్చినా శ్రమల మీద మనకు విజయం వస్తుంది. కష్టం, కన్నీళ్లు, వేదనలు, శోధనలు, వీటన్నిటిపైన మనకు జయం వస్తుంది. ఒకే రోజు నిన్ను సాతానుగాడు పాపంలో పడివేయడు. ఒకే రోజు ఈడ్చుకెళ్ళి నిన్ను ఆ పాతాళ కోపంలో పడవేయడు. ఇది రెగ్యులర్గా ప్రార్థన నుండి, దేవుని యొక్క అటెన్షన్ నుండి నిన్ను తప్పించి ఇలా
శాశ్వతంగా పూర్తిగా దేవునికి నిన్ను దూరం చేసిన తర్వాత తీసుకెళ్ళి పాతాళంలో దింపుతాడు, సమాధిలోకి దించేస్తాడు. అందుకే నా ప్రియమైన సహోదరుడా, వాడిని నువ్వు గద్దించాలన్నా నీకు ప్రార్థన కావాలి, దేవునికి దగ్గర అవ్వాలన్నా నీకు ప్రార్థనే కావాలి. ఈ రెండు కూడా ఆత్మలోనే జరుగుతాయి. ఎందుకంటే దేవుడు ఆత్మ, సాతానుగాడు దురాత్మ. కాబట్టి మనం వాడిని గద్దించాలంటే ఆత్మలోనే గద్దించాలి. అది ప్రార్థన ద్వారా సాధ్యం. మనం దేవునికి దగ్గర అవ్వాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రేమైన సహోదరుడా, అందుకే మనం ఈ డ్యూయల్ అటెన్షన్ కలిగి ఉండాలి. నిత్యము మన మనసు ప్రభు దగ్గర ఉంటే సాతానుగాడి దగ్గరకు రాలేడు, మనం టచ్ కూడా చేయలేడు. యోబు గారి దగ్గరికి సాతానుగాడు రాలేకపోయాడు. నువ్వు చుట్టూ కంచె వేసావుగా, మేము ఎక్కడికి వెళ్తామండి, వెళ్ళలేము, లోపలికి వెళ్ళలేము. చాలాసార్లు ట్రై చేశాను వెళ్దామని, కానీ చుట్టూ కంచె ఉందగా, ఇంక నేను ఎక్కడికి వెళ్తాను, నీ కంచె ఉండగా నేను ఎక్కడికి వెళ్ళగలను, వెళ్ళలేను కదా అని అంటాడు. దేవుని యొక్క కంచె దాటి వాడు వెళ్ళలేడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దేవునికి మహిమ కలుగునుగాక. మన మనసు ప్రభువును ఆనుకుని ఉంటే మన చుట్టూ దేవుని కంచె ఉంటది. మన చుట్టూ దేవుని కంచె ఉంటే సాతానుగాడు దేవుడు పర్మిషన్ లేకుండా లోపలికి రాలేడు. ఒకటి, నీ మనసు లోకం మీద నిలిపితే సాతానుగాడు నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. నీ మనసు దేవుని మీద నిలిపితే దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. నీ ఇంట్లోకి రాడు, నీ ఒంట్లోకి రాడు, నీ దగ్గరకే రాడు. అసలు రావాలని ప్రయత్నం చేసినా ఆయన కంచె దాటుకొని వాడు రాలేడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఏది నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ ప్రార్థనను మాత్రం నిర్లక్ష్యము చేయవలదు. ప్రార్థనా పరులు భూమి మీద దేవుని యొక్క ప్రతినిధులు. వారు ఆయన పని చేస్తూ ఆయన ప్రణాళికలో కార్యరూపాన్ని దాలుస్తారు. మీరు గుర్తుంచుకోండి, అతి తక్కువగా ప్రార్థించే క్రైస్తవ సంఘం ఆత్మీయతలో బలహీనంగా ఉంటుంది. అతి తక్కువగా ప్రార్థన చేసేవాడు వాడు ఆత్మీయ జీవితంలో ఎప్పుడు బలహీనంగా ఉంటాడు. వాడు ప్రభు పని చేయలేడు, వాడు సొంత పనులు కూడా చేసుకోలేడు. ప్రార్థన చేసేవారు ఆత్మలో బలవంతులుగా ఉంటారు. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని శోధనలు జయించే శక్తిని ఇస్తుంది. ఆ శక్తి శ్రమలను జయించే శక్తిని ఇస్తుంది. కాబట్టి మనం ఈరోజు నుండి 1 గంట, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేసి అమ్మయ్య అని రిలాక్స్ అయ్యే వాళ్ళే ఉండకుండా మన అటెన్షన్ ఒకటి భూమి మీద పని చేసుకుంటూ, రెండో అటెన్షన్ మన మనసును ప్రభు వైపు నిలిపినట్లయితే శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన వీటన్నిటిపై కూడా ప్రభు మనకు జయాన్ని ఇస్తాడు. ఇట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. రండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. నేను కూడా బ్రదర్ లారెన్స్ వలె ఈ భూమి మీద పనిచేస్తూ 2 పరలోకపు గవిని యొద్ద కనిపెట్టుకునే వాడి వలె ఉండాలి. అటువంటి మనసు నాకు కావాలి. నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు. మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, నీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలమున నాతో మాతో అందరితో మాట్లాడారు నాయన. డ్యూయల్ అటెన్షన్ కలిగి ఉండమంటున్నారు. మేము ఈ భూమి మీద పనిచేస్తూనే మా మనసు పరలోకంలో ఉండాలి. మేము 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, అరగంట ప్రార్థన చేసి ముగించి ఈరోజు చాలా బోలెడు ప్రార్థన చేశాను అనుకునే వారంగా ఉండకుండా నిత్యము నీతో ప్రభా, నీ కనెక్షన్లో ఉండటకు, నీ సిగ్నల్లో ఉండటకు మమ్మల్ని ఈరోజు దర్శించండి, బలపరచండి. నీ సిగ్నల్ను దాటి ఏ దురాత్మ మా ఇంట్లోకి కానీ మా ఒంట్లోకి కానీ ప్రవేశించజాలదు ప్రభా. ఆ సిగ్నల్ ప్రార్థనలో ఉంది. నీ సిగ్నల్కి ఎప్పుడు మేము కనెక్ట్ అయి ఉండాలి ప్రభా. మా మనస్సును నీ వైపు నిలపాలి. దయచేసి మేము ప్రభా పనులు చేస్తున్నప్పుడు నా ప్రభా మేము ప్రార్థనలోనే ఉండాలి. మా
పనుల్లో, పరిచర్యల్లో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, మా ప్రయత్నాలన్నింటిలో కూడా మేము నిత్యము నీకు కనెక్ట్ అయి ఉండాలి. అటువంటి ఒక గొప్ప డ్యూయల్ అటెన్షన్ కలిగి ఉంటకు మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపండి. ఇదే నిత్యము ప్రార్థన చేయుట అని మాకు నేర్పించినందుకు స్తోత్రములు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని నువ్వు చెప్పావు. నిత్యము నీతో కనెక్ట్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. మేము నీతో ఓ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. ఇటువంటి అనుభవాలు అయ్యా నాకు, మాకు, మా అందరికీ దయచేయండి. చేతులెత్తిన మా బిడ్డలందరినీ మీరు బలపరచండి, ప్రార్థనాత్మతో నింపండి, ప్రార్థనా శక్తితో అభిషేకించండి. ప్రభువా, మా బిడ్డలో చిన్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. ఎగ్జామ్స్లో అందరూ ఉత్తీర్ణులు వదురుగాక. ఎక్స్టెన్షన్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చినట్లుగా మా బిడ్డలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము. పరిశుద్ధమైన తండ్రి, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకి విడుదల ప్రకటించండి. పరిశుద్ధుడా, అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభా అయా సూసైడ్ చేసుకోవాలని, నాయన జీవితం అగమ్య గోచరంగా ఉందని, నాయన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో, నాయన దిక్కు తోచని పరిస్థితిలో, డైరెక్షన్ కూడా తెలియని పరిస్థితిలో ఉన్న బిడ్డలను దయచేసి ఇప్పుడే ఈ క్షణం మీరు చేపట్టుకోండి, బలపరచండి. అయా దిశ నిర్దేశాన్ని మా బిడ్డలకి అయా ఇవ్వమని అడుగుతున్నాము. నిరుద్యోగులు ఉన్నారు ప్రభా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. దయచేసి మా బిడ్డలో అయా ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం, ఒక చక్కని ఉద్యోగం పొందుకున్నట్లుగా అయా ద్వారాలు తెరవమని అడుగుతున్నాం ప్రభా. వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు పరిశుద్ధమైన వివాహాన్ని ఘనముగా ఈ సంవత్సరం మీరు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి అయ్యా. గర్భద్వారాలు తెరవండి నాయన. భయము, అవమానం, దుఃఖం, వేదన తొలగించిన ప్రభా సంతానాన్ని మీరు ప్రసాదించమని అడుగుతున్నాం. పరిచర్య చేస్తున్న బిడ్డలున్నారయ్యా. అయా నమ్మకమైన పరిచర్యలు చేస్తున్నారు. దయచేసి దీవించండి, ఆశీర్వదించండి. వీరి యొక్క పరిచర్యలను నాయన అయా అభివృద్ధిపరచమని, సంఘాలను వృద్ధిపరచమని అడుగుతున్నాము. పరిశుద్ధుడా, మా బిడ్డలందరైతే ప్రభా అయా నీ సన్నిధిలో కనిపెట్టుకున్నారు, బలపరచండి అయ్యా. విధవరాండ్ల పక్షాన వ్యాజ్యమాడండి అయా. అనాథలకు తోడుగా ఉండండి అయా. వారి ఆస్తిపాస్తులను దొంగిలిస్తున్న అయా దుర్మార్గుల చేతిలో నుండి వారిని విడిపించమని అడుగుతున్నాం. సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. దయచేసి సొంత గృహాలు ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభా. దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రభా అయా శ్రమల పాలై, నిందల పాలై, అవమానాల పాలై, శోధనల్లో, శ్రమల్లో చిక్కుకున్న వారికి నాయన దయచేసి నాయన ఈరోజు విడుదల ప్రకటించండి. శ్రమ జీవితం పైన విజయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. విశ్వాసాన్ని ఇవ్వండి, నమ్మకాన్ని ఇవ్వండి. నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవాలు మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న బిడ్డలను మీరు కనికరించండి, చక్కని ప్రతిఫలాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. రక్షణ మారు మనసు అయా తీసుకొని బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే రక్షణ మారు మనసుని ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు, అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాము. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలు యొక్క ప్రయాణాలను సుఖవంతం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయా నా ప్రభా, ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి అయా. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దర్శించండి అయా. మరొక సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు తోడుగా ఉండి ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపరచమని అడుగుతున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలు, బాలింతరు, డెలివరీ కోసం వెళ్తున్న బిడ్డలు అయా సుఖమైన ప్రసవాన్ని దయచేయమని అడుగుతున్నాం ఆయన. నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరూ మీరు దర్శించండి. మా బిడ్డల యొక్క దుఃఖ దినములు సమాప్తం చేయండి. మెట్టుకు మా బిడ్డలందరూ కూడా నీతో కనెక్షన్ పెంచుకున్నట్టుకు, వ్యక్తిగత సహవాసం కలిగి నీతో ఉన్నట్లుగా మా బిడ్డలపై నీ కృప ఉంచి బలపరచమని, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.